కాకినాడ రూరల్లోని పలు పంచాయతీల్లో అక్రమాలు జరిగాయని బీజేపీ కాకినాడ జిల్లా కార్యదర్శి యాళ్ల ధనరాజు తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రభుత్వం మారి 2 నెలలైనా అధికారులు ఇంకా వైసీపీ మత్తులోనే ఉన్నారని, తాము ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ధనరాజు వాపోయాడు. అప్పుడే 2 నెలలు అవటం జరుగుతుంది. ఆయన వచ్చిన వెంటనే మేము ఫిర్యాదులు చేయడం జరిగింది. 4 పంచాయతీల మీద, ఒక పండూరు, ఒక తిమ్మాపం, ఒక తోరంగి, ఒక సూర్యాపేట, 4 పంచాయతీల్లో జరిగే అన్యాయాల అక్రమాల గురించి చెప్పడం జరిగింది. ఆయన సీరియస్గా పట్టించుకోకపోవటం వల్ల ఈవేళ మేము కూడా సీరియస్గా చెప్పడం జరిగింది. ముందు అధికారులు ఎవరైనా సరే ఇవాళ ఈ రాష్ట్రానికి తగిలిన గాయం తగ్గాలి అంటే అధికారులు ఎవరైనా వైసీపీ మైకుల నుంచి ముందు బయటపడాలి. బయటపడి ఈవేళ ప్రభుత్వం మారింది. ఇక్కడ 3 పార్టీల కూటమి పాలన జరుగుతుంది. నీతి నిజాయితీ నియమాలతోటే పాలన జరుగుతుంది. ఇది దానికి అనుకూలంగానే ఈవేళ అధికారులు అందరూ ఉండాలి. అధికారుల మాటలు ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవ్వరి మాట ఆలకించకుండా ఒక పండూరు పంచాయతీలో ఒక అక్రమంగా ఒక బిల్డింగ్ కట్టడం జరిగింది. ఒక చర్చ్ అవ్వచ్చు, బిల్డింగ్ అవ్వచ్చు, కట్టడం జరిగింది. అది పంచాయతీ ల్యాండ్. అది ఒక పట్టా కానీ ఒక ప్లాన్ కానీ ఏమీ లేకుండా నిరూమయంగా కట్టడం జరిగింది. దాన్ని వెంటనే మేము స్పందించి దాన్ని మేము ఆపడం జరిగితే మేము పోరాటం జరుగుతుంది. వెంటనే కలెక్టర్ గారు కూడా మేము చెప్పాం.